సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శాంతి లేని ముఖాలపై చిరునవ్వు నిలవదన్న సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మనుషులందరూ సమావేశమై నాకు శాంతి కావాలి అనే మంత్రం జపిస్తూ తపస్సు చేయడం మొదలుపెట్టారు. అలా తపస్సు చేస్తున్న ఒక గుంపు దగ్గరికి భగవంతుడు ఒక రోజు వచ్చాడు. ఒక వ్యక్తిని దగ్గరికి పిలిచి నీకేం కావాలి అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి నాకు శాంతి కావాలి అన్నాడు. భగవంతుడు నువ్వు ఉచ్చరించిన ఆ 3 పదాల్లోంచి మధ్యలో ఉన్న పదం తీసేస్తే ఏం మిగులుతుంది అని ప్రశ్నించాడు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. బ్యూటిఫుల్ క్రాఫ్ట్ ఐటమ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం. మరి ఈ రోజు మనతో ఉంది అమూల్య. తను చూపిస్తుందట గ్రీటింగ్ కార్డ్స్ ఇలా తయారు చేసుకోవచ్చు. చూద్దాం అయితే. హాయ్ అమూల్య. హాయ్ షీలా. బాగున్నావా? ఎస్. మరి ఈ రోజు సకులకి గ్రీటింగ్ కార్డ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా అన్నావు కదా. దేంతో చూపిస్తున్నావు? నేను మ్యారేజ్ కార్డ్ తో. ఓకే, ఇన్విటేషన్ కార్డ్. ఇన్విటేషన్ కార్డ్స్, ఇంకా కొన్ని క్రేప్ పేపర్స్, కలర్ పేపర్స్. అంతేనా? ఓకే, మరి అయితే ముందుగా దీంతో పాటుగా ఇంకేమేం కావాల్సి ఉంటుందో చెప్తావా? గ్లూ, స్పార్కిల్స్, సీజర్స్, ప్రింట్ చేసిన పేపర్స్, థర్మాకోల్ బాల్స్, కలర్ పేపర్స్ అండ్ వెడ్డింగ్ కార్డ్. ఓకే అమూల్య, కావాల్సిన ఐటమ్స్ అయితే చెప్పావు. స్టార్ట్ చేస్తావా మరి? చేస్తాను. ఓకే, గ్రీటింగ్ కార్డ్ అంటే దాన్ని ఇన్విటేషన్ కార్డ్ తీసుకోవాలా? ఇన్విటేషన్ కార్డ్ తీసుకోవాలి ఫస్ట్. కొంచెం థిక్గా ఉంటుంది మనకి. దీన్ని ఫోల్డ్ చేయాలి, ప్రెస్ చేసుకోవాలా, దానికి హాఫ్ కట్. దీన్ని ప్రెస్ చేసుకొని సిజర్ తో కట్ చేయాలి. ఓకే, ఏ సైజ్ లో అయితే మనకి గ్రీటింగ్ కార్డ్ కావాలో ఆ సైజ్ లో బుక్ ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దీని పైన ఇట్లా లేపాలి, లేయర్స్ పైకి తీసుకోవాలి. పైకి తీసుకోవాలి. తర్వాత కింద గ్రాస్ రావడానికి ఈ పేపర్ తీసుకోవాలి, గ్రాస్ కటింగ్ కి. ఆరెంజ్ కలర్ కాంబినేషన్. అంటే పేపర్ కటింగ్స్ తోనే మొత్తం అంతా డెకరేషన్ చేస్తున్నావా ఇప్పుడు నువ్వు? అవును. ఓకే, ఏం కటింగ్ చేయాలి ఇప్పుడు? స్ట్రైట్ కట్ హాఫ్ దాకా చేయాలి. హాఫ్ దాకా స్ట్రైట్ కట్ స్ప్లిట్ చేసినట్టుగా చేసేయాలి. ఓకే, సన్నగా కట్ చేసుకోవాలి. దగ్గరగా సన్నగా కట్ చేసుకోవాలి. మొత్తం ఎడ్జ్ వర్క్ కట్ చేయకూడదండి, కొంచెం వదిలి పెట్టాల్సి ఉంటుంది. ఓకే, పేపర్ అంతా కూడా మనం స్ప్లిట్ చేసాం హాఫ్ వరకు. ఆఫ్టర్ దిస్ గ్లూ పెట్టి స్టిక్ చేయాలి. ఓకే ఓకే, ఎంత లెంత్ అయితే మనకు కావాలో అంత లెంత్ ఉంచేసి మిగతా కట్ చేయడం. ఓకే, ఒకవేళ అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా బాగుంటుంది కదా. గ్రాస్ అంతా ఈవెన్ గా కొన్ని పైకి కొన్ని పైకి. దీన్ని ఇప్పుడు గ్లూ తీసుకొని స్టిక్ చేయాలి. గ్లూతో స్టిక్ చేసుకున్నా. ఓకే, ఓన్లీ ఎడ్జ్కి మాత్రమే స్టిక్ చేయాలి, పైన గ్రాస్ లేపడానికి. ఎక్కడైతే మనం కట్ చేయకుండా అలాగే ఉంచాం పేపర్, అక్కడ గ్లూ అప్లై చేసి మనం పేపర్ కి స్టిక్ చేసుకుంటాం అన్నమాట. దీన్ని ఇట్లా బ్యాక్ కి ఫోల్డ్ చేయాలి గ్రాస్ ని. ఓకే, ఇలా అంటే మనకి కొంచెం గ్రాస్ ఎఫెక్ట్ మనకి కనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు మనం ట్రీ కట్ చేసుకుందాం. ట్రీ పెన్సిల్ తో గీయాలి ఫస్ట్. ఓకే, పెన్సిల్ తో డ్రా చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనం గ్రీటింగ్ కార్డ్ ఏ సైజ్ ట్రీ తీసుకున్నామో ఆ సైజ్ లో మనం ట్రీని డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. మొత్తం అంతా స్టెమ్స్ ఇవంటే బ్రాంచెస్ మాత్రం వేస్తున్నాం. మరి లీవ్స్ అవన్నీ లీవ్స్ ఇప్పుడు స్టిక్ చేయాలి మనం కట్ చేసుకొని. ఓకే ఓకే, ఇప్పుడు దీన్ని కట్ చేయాలి షేప్ లో. ఓకే, ఇలా మొత్తం అంతా మనం ట్రీ షేప్ లాగా మనం కట్ చేసుకోవాలి. దీనికి ఇప్పుడు గ్లూ స్టిక్ చేయాలి. గ్లూ పెట్టేసి దీన్ని ఇప్పుడు మనం స్టిక్ చేసుకుందాం. ఓకే, కొంచెం సైడ్ కా లేదా సెంటర్ కా? కొంచెం సైడ్ కి స్టిక్. కొంచెం సైడ్ కా. దీని తర్వాత ప్రింటెడ్
ప్రింటెడ్ పేపర్స్ మనం తీసుకొని punch స్టిక్ చేసిన- పని చేసిన పేపర్స్ తీసుకొని స్టిక్ చేసుకోవాలి.